హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం గుమ్మడికాయ బెల్లం ఎగురు వండుకుందామండి. చాలా బాగుంటుంది కూర. గుమ్మడికాయ తీసుకున్నామండి, అందులోకి ఇలాగ ఒక కప్పు బెల్లం తీసుకున్నాం. పుల్లిగా ఇలా కప్పు తీసుకోండి, లేదా సరిపోదు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, ఎండుల్లిపాయ ఒకటి చాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు. తయారీ విధానం చూపించాలని కట్ చేసేసి ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మొగుడు పెట్టుకుని తయారీ విధానం చూసుకుందాం. మూకుడు వేడైందండి, నూనె పోసేసుకుందాం. సరిపడగా నూనె పోసుకోండి. చూడండి, కొంచెం శనగపప్పు వేసుకుందాం. పోపులు కొంచెం మినపప్పు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తాం. 4 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాం. ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకుందాం. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోద్ది, ఇంకా ఎక్కువ వేయించొద్దు. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నామండి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. పసుపు వేసాక ఒక నిమిషం ఇలా మగ్గనిచ్చుకుని ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేసుకుందాం. చూడండి, సరిపడగా కళ్ళుప్పు వేసుకుందాం. కారం ఎంతో వద్దండి, చిట్టు కూడా కారం. పచ్చిమిరపకాయలే కారం ఎక్కువైపోద్ది. పచ్చిమిరపకాయలు కూడా వద్దు, వేసుకోవడం లేదు బెల్లం ఎగురులో. చూడండి, ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా. కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, బెల్లం వేసేసుకుందాం. బెల్లం ఎక్కువ పడద్దండి, బెల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూర. మళ్ళీ కలిపెట్టుకుందాం. చూడండి, బెల్లం వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలా కొత్తిమీర వేసి మళ్ళీ కలిపేసుకుందాం. చూడండి, బెల్లం వేసాక కొంచెం ఇలాగా మళ్ళీ నిమిషం ఉండొచ్చు. ఇలా కలుపుకుంటే మొక్కకి బెల్లం బాగా పడద్దండి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఉడికించుకున్నామండి. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. మళ్ళీ చూద్దాం. చూద్దామండి, కూర ఉడికిపోయిందేమో. చూడండి, ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి గుమ్మడికాయ బెల్లం ఎగురు. ఇలా చేసుకోండి. పుట్టగా ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వదిలేయకండి, సపోర్ట్ చేయండి, కామెంట్లో చెప్పండి.